హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేనైతే పోలేరమ్మ తల్లికి సర్దిపోస్తారనుకున్నానండి. అందుకైతే ఇక్కడ గుడి దగ్గర అంతా క్లీన్ చేసుకునేసి క్లీన్ చేసుకునేసి అయితే ఇక్కడైతే ఎప్పుడు ఇక్కడే సర్దిపోస్తూ ఉంటామండి. సంవత్సరానికి ఒకసారైనా చేస్తూ ఉంటాము కంపల్సరీగా. అప్పుడైతే ఇక్కడ ఈ గుడి దగ్గర ఇంతకు ముందు కూడా నేను వీడియోస్లో చూపించాను కదండి, నాగార్పమ్మ తల్లి గుడని. ఆ గుడి కింద కొంచెం బాగా ఇదైపోయి ఉంటే ఫ్లోరింగ్ పెయింటింగ్ అలా చేయించాము. మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఇదంతా కూడా పని చేయించామండి. పని చేయించి కొంచెం గేటు అవి రిపేర్లో ఉన్నవి, అవన్నీ చేయించి ఇంకా అవి చేసిన తర్వాత ఇంకా మన గృహప్రవేశం అయింది కదా, ఆ తర్వాత ఇంకా గుడిలో పూజ చేయాలి అనుకున్నాను. అది గేట్ పని రిపేర్లో ఉండటం వల్ల పూజ చేయలేకపోయాను. తర్వాత ఇంకా గేట్ పని అంతా అయింది, పెయింటింగ్ అంతా చేయించాను. కాకపోతే ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది గేట్ పని, పెయింటింగ్ అయితే. ఇక్కడైతే అమ్మవారికి నాగార్పమ్మ తల్లి అండి, ఇది శిల అండి. ఈ నాగార్పమ్మ ఈ రాయిలో శిల అలాగే ఉంది. ఈ శిలకైతే మేము ఎప్పుడు పూజ చేస్తూ ఉంటాము. ఆ తల్లి మనకి ఎప్పుడు రమ్మంటుందో అప్పుడు మన మనసుకు కలిగినప్పుడల్లా పూజ చేస్తూ ఉంటాము. ఇక్కడైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడు ఇక్కడైతే సర్దిపోస్తూ ఉంటాను. ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీగా అండి. ఇది వచ్చేసి మా నాయనమ్మ చేసేదండి. మా చిన్నప్పుడు మాకు గుర్తెరిగిన తర్వాత మా నాయనమ్మ చేసేది. సిటీలలో అయితే ఎవరు చేయలేండి. కాకపోతే నాకు ఈ తల్లి అవకాశం ఇచ్చింది ఇక్కడ చేసుకున్నాటికి ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటాను. ఇక్కడైతే ఇంకా ఇక్కడంతా కడిగి నుగ్గులు పెట్టుకొనేసి అయితే అందరు పిల్లలు వస్తారండి. మొత్తం చాలా మంది పిల్లలు వస్తారు. అందరూ వచ్చి అందరూ తీసుకొని వెళ్తారు సర్ది. అయితే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అయితే ఫైనల్గా అయితే అందరికీ పనిచేసాము, ఇంటికి వెళ్తున్నాము. చూడండి, మా చిన్న పాప కూడా నన్ను కూడా వీడియో అని అంటుంది. ఇక్కడైతే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం కదా, ప్రసాదం తీసుకుందారి అమ్మవారి దగ్గర నుంచి అని తీసుకుంటున్నాను. ప్రసాదం తీసుకొని కొన్ని నేను తెచ్చిన వస్తువులు తీసుకొని బయలుదేరుతున్నానండి. ఇక్కడైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.